నమస్కారం. నా పేరు హరి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఎస్పీసీఎస్ మున్సిపాలిటీ బాయ్స్ హై స్కూల్ కొత్తపేట, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. మా ప్రాజెక్ట్ ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లగా మార్చడం. మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ విడదీయలేని అంశంగా మారింది. మనం ప్లాస్టిక్ను అనేక రకాలుగా ఉపయోగిస్తాం. అయితే ఈ ప్లాస్టిక్ నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థంగా లెక్కించబడుతుంది. మనం సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి దాదాపు 1000 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ అంతులేని వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఈ ప్లాస్టిక్ను దహనం చేసినా అది విషవాయువులను విడుదల చేస్తుంది. ప్లాస్టిక్ నిర్వహణలో 5 ముఖ్యమైన సూత్రాలు ఉంటాయి. వీటిని 5R అంటారు. అవి రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రీకవర్, రిఫ్యూజ్. వీటిలో మూడవది అయిన రీసైకిల్ సూత్రం ఆధారంగా మా ఈ ప్రాజెక్ట్ తయారు చేయబడుతుంది. మా ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ రీసైకిల్ చేయడం మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం. వివిధ ప్రాంతాల నుండి సేకరించే వ్యర్థ ప్లాస్టిక్ను తక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసి కరిగిన ప్లాస్టిక్లోకి మనం రోడ్డు వేయడానికి ఉపయోగించే కంకర వేసి మిశ్రమం తయారు చేయాలి. ఆ మిశ్రమాన్ని ఉపయోగించి రోడ్లు వేయాలి. ఇలా చేయడం వలన ప్లాస్టిక్ను రీసైకిల్ చేయవచ్చు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించబడుతుంది, రోడ్డు దృఢంగా మారుతాయి, వర్షాకాలంలో కూడా దెబ్బతినకుండా ఉంటాయి. ధన్యవాదాలు.